హల్లెలూయా. ఇప్పటి వరకు 6 మాటలు మీరు వినేశారు. యాక్చువల్గా ఈ మాట నాది కాదు, ఆ మాట్లాడే వ్యక్తి రాలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎవరి మాట ఇది? డానీ మాట కాదు, యేసు మాట. ఆయన మాట్లాడిన మాటల్లో ఆఖరి మాట మీరు చాలా వినేసి ఉంటారు కదా. ఏమిటో ఏమన్నా గుర్తుందా? ఆఖరి మాట ఏమన్నా గుర్తుందండి? లాస్ట్ ఆయన చేసిన పని తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన తలవాల్చుకొని చనిపోయాను. ఇదే కదా ఆయన చేసినటువంటి ఆఖరి మాట. లూకా సువార్త 23:46, 23:46. లూక్, గోస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 23:46. లూకా సువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. ఆయన ఈ మాట చెప్పేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. అయిపోయింది. దట్స్ ద లాస్ట్ స్టెప్, లాస్ట్ స్టేజ్. మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు కానీ, మీ కుటుంబీకులు కానీ, మీ స్నేహితులు కానీ సందర్భాన్ని బట్టి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి లాస్ట్ డెత్ సీన్లో మీరున్నారా? డిడ్ యు ఎవర్? డాక్టర్స్ ఉంటారు, అపార్ట్ ఫ్రమ్ ద డాక్టర్స్. మీరు ఎప్పుడైనా ఆఖరిలో మిమ్మల్ని చూస్తూ మీ చేతిలో చెయ్యేసి మీ కళ్ళలో కళ్ళు పెట్టేలా చూస్తూ కన్నులు మూసినా కన్నులు తెరిసేలా ఉండిపోయిన వాళ్ళు మీరు చూసారా? ఎప్పుడైనా ఉన్నారా? చాలా తక్కువ మందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. మర్చిపోతారా? మిగిలిన వాళ్ళు చావుకొచ్చి లాస్ట్లో ఎందుకు వస్తారు అంటే, ఆఖరు చూపు ఎందుకు అంటే మళ్ళీ ఆ బాడీ లైఫ్లో కనపడదు. ఈ లైఫ్లో, ఈ భూమి మీద ఉన్న ఎర్త్లీ లైఫ్లో కనపడదు, మళ్ళీ హెవెన్లీ సెకండ్ లైఫ్లో కనపడద్ది. అప్పుడు చూడాలి అని అంటే ప్రభు ఉండాలి. ఒకవేళ ప్రభు లేకపోతే అప్పుడు చూసే స్కోప్ లేదు. ప్రభు నందు ఉన్నవాడే మృతుడై తిరిగి లేచినప్పుడు తిరిగి వచ్చే ప్రభులో వచ్చే ఆ కొత్త సమూహంతో పాటు చూడగలుగుతారు. కాబట్టి అలాగే తర్వాత వచ్చేవాళ్ళు ఒక పద్ధతి. ఆ డెత్ సీన్లో ఆఖరి నిమిషంలో ఉండి ఆ ప్రెజెన్స్లో వాళ్ళు దగ్గరగా చూసి అలాంటి సందర్భంలో చనిపోయే వాళ్ళు అంత తొందరగా మర్చిపోలేం. నేను ఇంచుమించు ఇలాంటి చావులు ఒక 12-13 చూశాను. పాతిపెట్టిన వాళ్ళు ఒక 50 మంది ఉన్నా ఈ 13 మందిని మర్చిపోను. ఎందుకో తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చచ్చిపోయారు. వాళ్ళు అప్పగింతలు పెట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాధలన్నీ చెప్పుకుంటూ ఆఖరి నిమిషంలో ఏవో చెవులో చెప్పారా, నాకు అర్థం కాలేదా, ఎవరికి అర్థం కాలేదు, ఇప్పటికీ నా మీద అపోహలు ఉన్నాయి. ఈ పాస్టర్కి ఇది చెప్పింది మా అమ్మని, ఏమో నాకు ఆవిడేదో చెప్పాలని ప్రయత్నం చేశారు, మనం కూడా వినాలని ప్రయత్నం చేశాం, వినపడలేదు. కానీ ఈయన గొప్ప శబ్దంతో అరిచిననుంది. హీ షౌటెడ్, చాలా గట్టిగా అరిచాడు, తండ్రి నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను అని. చాలామంది ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులు ఒక బాధపడతా ఉంటారు. చనిపోయే వయసులో వచ్చినటువంటి వృద్ధులు వారి శరీర వయసులను బట్టి, జబ్బులను బట్టి, లేక ఇంకేదైనా పరిస్థితుల ప్రమాదాలను బట్టి ఆ ఆఖరు డెత్ స్టేజ్కి వెళ్ళిపోయేటప్పుడు మనుషులు ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా ఎలాగో ఒకలాగా బతికిచ్చేయి. మన ప్రార్థనలో ఎలాగో ఒకలాగా ఆరోగ్యం ఇచ్చేసి లేపేయి. లాజర్కి లేపావు, ఇంకెవరు లేపాడు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి. హిజ్కియాకి ఇచ్చావు కదా, మరి బైబిల్ బాగా తెలుసు కదా. లేపేయి, ఎలాగో ఒకలాగా లేపేయి. మా అమ్మ వెళ్ళిపోకూడదు, మా నాన్న వెళ్ళిపోకూడదు, మా తాత వెళ్ళిపోకూడదు, మా తండ్రి వెళ్ళిపోకూడదు. సంథింగ్ యూ డూ సమ్ మిరకల్. మా వాళ్ళు మా దగ్గర ఉండేలా చేయి. ఎప్పుడూ కూడా నీ శరీరమును ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆత్మను ఆమె కానీ లేక ఆయన కానీ, ఆ బాడీ ఉన్న వాళ్ళు కానీ, ఆ బాడీ మీద హక్కుదారులుగా ఉన్న స్వతంత్రులైన బంధువులు కానీ, అన్లెస్ అంటిల్ దే రిలీజ్డ్, వాళ్ళు దేవునికి అప్పగించకపోతే ఆ ప్రాణము ఆ శరీరంలో నుంచి వెళ్ళదు. సరికదా? మెడికల్ ఖర్చులు, నీ క్యారేజ్ బరువులు, నీ ఇంటి చుట్టుపక్కలందరికీ నొప్పులు, ఇంకెప్పుడు రా బాబు అనే ఏడుపులు మిగులుతాయి. కాబట్టి ఆ వయస్సులు దాటుతుండేటప్పుడు అతి ప్రేమను బట్టి, శారీరకమైన ప్రేమను బట్టి ఇలాగే ఉండిపోమని ఎప్పుడు అలా అనకండి. వారి ఆత్మలను దేవునికి అప్పగించండి. దట్స్ వాట్ జీసస్ టోల్డ్. చెప్పాడు, తండ్రి నేను భూమి మీదకి వెళ్ళడానికి నాకు ఒక శరీరం అడిగాను, నువ్వు నాకు ఒక శరీరం అమర్చావు. అది హెబ్రీ పత్రికలో చెప్తాడు. ఆ శరీరం నువ్వు నాకు ఇచ్చావు కదా, దానిలో నీ ఆత్మను కలిగి నేను బ్రతికాను. నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నా మీద ఉంది. ఇప్పుడు నా శరీరాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది. నా ఆత్మను నీ చేతికి అప్పగించకపోతే
నా శరీరం ఈ సిలువ మీద నుంచి బయటికి రాదు, కాబట్టి నా శరీరాన్ని నువ్వు తీసేసుకో అని చెప్పి దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని ఆత్మకు తన ఆత్మను అప్పగించుకుని ఆయన తలవాల్చి మరణించునని బైబిల్లో చెప్తుంది. సరే, ఒక సందర్భాన్ని ఊహిద్దాం. యేసు ప్రభు వారు సమాప్తమైనది అని చెప్పి తన సరెండర్ అవ్వడానికి ముందు అన్నీ కంప్లీట్ అయిపోవాలి, అంతే కదా? ఏదైనా మిగిలి ఉంటే ఆయన మరణం అంగీకరించబడదు. ముస్లిమ్స్ ఇప్పటికీ చాలా మంది ఏమంటారంటే, యేసు ప్రభు అనేటువంటి వ్యక్తిని సిలువ మీద పెట్టిన తర్వాత చిన్న యోహాను అనేటువంటి లాస్ట్ చిన్న శిష్యుడు ఉన్నాడు, అతను అచ్చు యేసు ప్రభు లాంటి పోలికని కలిగి ఉంటాడు. మీరు ప్రభు బల్ల ఫోటో గనక మీరు వేసిన కమ్యూన్ టేబుల్ మీద చూస్తే దానిలో ఉంటాడు, జస్ట్ లైక్ జీసస్ లా ఉంటాడు. వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కిచ్చేసి యేసు ప్రభుని దింపిస్తారు సిలువలో, అప్పుడు కొంచెం చీకటి పడింది అన్నది వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు. సరే, దాని మీద చర్చ కాదు, కానీ మనం మాట్లాడుకునేది వాస్తవంగా యేసుక్రీస్తు వారు అదే ప్రదేశంలో ఉండి మరణించాడు అనేటప్పుడు లేఖనములు నెరవేరునట్లు అనే విషయం చాలా మాటలు మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది మీరు బైబిల్ని ఈ యొక్క సందర్భానుసారంగా ఈ 7 మాటల గురించినటువంటి సందర్భం వచ్చినప్పుడు హౌ డీప్ దాని లోపలికి మీరు వెళ్ళి పరిశీలించుకున్నారో మరి మీరు చదువుకున్నారు కాబట్టి మీకు తెలుసు. ఇంచుమించు మేము మీకు ఒక 50 రిఫరెన్స్లు చూపిస్తాను. ఆ సిచ్యువేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండింగ్, ఆయన చనిపోవడానికి జరిగిన ఆ 6 గంటల సమయం, ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 3 గంటలకి ఎండ్ అయింది. ఈ స్టేజ్ జరిగింది. ఈ 6 hours ఆఫ్ ద టైం, పీక్ టైంలో ఆయన మరణించిన అనుభవాలు కొద్ది విధంగా ఉన్నాయి. ముందు ఆయన బ్రతికున్న టైంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూస్తే ఆయన చనిపోయే టైంకి ఎలా వచ్చింది అనేది మీరు చూడొచ్చు. ఒకసారి బైబిల్ తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. నన్ను మైక్ తీసుకున్న వాళ్ళు రిఫరెన్స్ చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నేను సాధ్యమైనంత వరకు నేను చదువుతుంటాను, మీరు వినడానికి ప్రయత్నించేయండి. అవకాశం ఉన్నప్పుడు మీరు ఆ నోట్ చేసుకోవటం, దాన్ని తీయటం చూడండి. ఎందుకంటే మెనీ టైమ్స్ దీనిలో చాలా అర్థవంతమైన లేక దాని లోపల ఉన్న అనేక అంశాలను మనం గ్రహిస్తూ ఉంటాం. ఇప్పుడు హర్దీప్ చెప్పినట్లు దాహం అనగానే అది స్పిరిచువల్ థర్స్టీనెస్, ఇట్ ఈస్ ఫర్ గోస్పెల్ ఓన్లీ అని చెప్తున్నాడు తను. బట్ ఆ టైంలో నిజానికి అది ఒక అర్థవంతమైనటువంటి వాక్యమే, వ్యాఖ్యానమే. కానీ యేసుప్రభు వారికి నిజంగా ఆ టైంలో ఏమవుతుంది? దట్స్ అ ఫిజికల్ థర్స్ట్ కూడా ఉంది. ఇప్పుడు అలాగే బైబిల్లో ఉన్నటువంటి అనేక వ్యాఖ్యానాల్లో నుంచి బైబిల్లో ఉన్న ఒక విషయం చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. 4:15. Hebrews chapter 4 verse 15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను, సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడ్డాడు. ఒక్క నిమిషం. ఆయన అన్ని విషయాల్లో ఎలా ఉన్నాడంట? అన్ని విషయాల్లో, సమస్త విషయాల్లో కూడా ఏం చేశాడంట? ఇప్పుడు నువ్వు ఎలా శోధించబడుతున్నావు? కొంతమందికి కొన్ని రకాల పరిస్థితుల్లో శోధనలు ఉన్నాయి. భర్త మంచివాడు, నెలకి 3 లక్షల జీతం, 2 కార్లు, ఒక 20 మంది పనోళ్ళు, పెద్ద బంగళా, నువ్వు ఎక్కడికి వెళ్తానంటే అక్కడ ఏం కావాలంటే అవి మెంబర్షిప్లు, కార్డులు, ఇటువంటి అన్నీ నీ దగ్గర ఉంటే మీరు బాగా కష్టంలో ఉన్నారంటే ఎవరు నమ్ముతారండి? దినానికి ఫుడ్ ఎలా దొరుకుద్ది, ఈ నెలకి రెంట్ ఎలా కడతాను అనుకునే వాడికి ఆ భయం అంతా ఏర్పడుతుంది. అంతవరకు ఏ నొప్పి కూడా తెలియదు. ఆలోచించు, మనిషి యొక్క జీవితంలో ప్రతి ఒక్క గడియలో శోధించబడుతున్న తన అనుభవాన్ని గుర్తించండి. ఎట్లా శోధించబడ్డాడు అని అంటే మనలాగే. ఒకసారి చెప్పండి అందరూ, నాలాగే. అన్ని శోధనలు నాలాగే. ఇప్పుడు ఆయన శరీరంతో ఉండేటప్పుడు ఏ ఏ విషయాలలో శోధించబడ్డాడో ఒకసారి పరిశీలిద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. Luke 4:16. నేను బైబిల్ని మీకు ఎందుకు తీయమని చెప్తున్నానంటే ఈ సువార్తలలో ఉన్న ఈ 4 అంశాల్లో నా ఆఖరి అధ్యాయాలే పట్టుకుంటాం తప్ప మేజర్గా అసలు ఎందుకు ఆయన ఆ పరిస్థితుల్లో ఆ వేదన పడ్డాడు అనే విషయం మర్చిపోతూ ఉంటాం. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. Luke 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలిచుండెను. ఆయన చదవడం బాగానే ఉంది. 28 నుంచి కిందకు. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుంచి వెళ్ళగొట్టి తలకిందులుగా పడవేయాలని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయారు. ఏమండి, ద బిగినింగ్ ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశాడో
మినిస్ట్రీ ఎప్పుడైతే చక్కగా ప్రారంభమై నేడు మీకు ఈ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని చెప్పాడో ఆ క్షణము లూకా సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. ఏం చేశారండి అప్పుడు? మనుషులందరూ లేచి విన్నోళ్ళు బాగానే ఉన్నారు, విన్నట్టుండి ఏం చేశారు ఆయన్ని? ఎంత ఆగ్రహం అంటే మామూలు కోపము వేరు ఆగ్రహం వేరు. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టమాడు. కోపం ఏంటి, ఆగ్రహం ఏంటి? కోపము కొంచెం ఒక స్టేజ్లో కొంతవరకే, ఆగ్రహము ఇంక ఊగిపోయేంత ఆత్మస్థ చూసారా, అది ఆగ్రహం. ఊగనప్పుడు కోపమే. కొంతమందికి కోపం వస్తే, ఆగ్రహం వచ్చేస్తే పళ్ళు ఊరుతారు, కట్ 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 సౌండ్లు వస్తుంది, అంటే ఆగ్రహం ఎక్కువైపోయింది. మరి కొంతమంది దేనుంటే దాన్ని బట్టి గుద్దుతారు, మరి కొంతమంది ఎరగొడతారు రిమోట్లు, ఫోన్లు. వీళ్ళకి ఆగ్రహం ఎక్కువైపోయినప్పుడు కొంతమంది బూతులు ఆడతారు, మరి కొంతమంది కొన్ని వికృతమైన చేష్టలు చేస్తారు. ఆ ఆగ్రహము ప్రజలకు ఏమొచ్చింది? కోపం వచ్చింది, ఆగ్రహం వచ్చింది. అంటే ఎలా ఊగిపోయి ఉంటారు అక్కడ చూడండి. యేసుప్రభు ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వెవడో రా, ఒక కార్పెంటర్ కొడుకురా, నీలాగా తండ్రి ఎవడో తెలియనోడు కాదురా మేము, మాకొచ్చి నువ్వు బోధ చేస్తున్నావు ఏంట్రా? చెప్తున్నదేమో వింటున్నారు, విన్నట్టుండి ఒక్కసారి వాళ్ళకి ఏమైంది? పోనీ అక్కడితో ఆగ్రహం ఇచ్చి తిట్టేసి ఊరుకున్నారా? కేకలేసి లే తరలు మొదలు పెట్టారండి, పరిగెత్తిచ్చారు, తలకిందులుగా పడారంటే అది ఒక ఎడ్జి మీద, టాప్ లో ఉన్న సిటీ మీద నుంచి కింద తోసేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్కి పరిగెట్టిస్తూ ఉంటే ఆయన ఏం చేయాలి? ఇప్పుడు తను కాపాడుకోవాల్సిన వాడై ఉన్నాడు, మళ్ళీ అదే ప్రజలను ప్రేమించాల్సి. ఏమండి, ఇంట్లో నుంచి బయటకు పోతావా చంపేస్తా నిన్ను అన్నవాడి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తావా? పిల్లలు ఏమండి అలా మాట్లాడగలమా? ఊర్లో నుంచి బయటికి గెంటేసే సిచ్యువేషన్ యేసుప్రభుది. ద డే 1 ఆయన మినిస్ట్రీ ప్రారంభించినప్పుడు ప్రజలందరూ చూస్తూ ఉండగా నేడు మీ వినికిడిలో ఈ లేఖనము బైబిల్లో యెషయా ప్రవచనం నెరవేరిందని చెప్తే ఆయనకు వచ్చిన బోనస్ ఇది. అక్కడ స్టార్ట్ అయ్యిందండి అతని మీద టార్చరు. ఇంకొంచెం ముందుకెళ్దాం. 11వ అధ్యాయం లూక్ 11. మీ బైబిల్లోంచి మీరు చూసుకోండి. అంటే మీరు ఎప్పుడైతే వీటిని అంతగా పట్టించుకుని ఉండరో కనీసం ఈ సమయంలో నన్ను పట్టించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆయన నీ కొరకు ఎందుకు చనిపోయాడో, ఎలా చనిపోవాల్సి వచ్చిందో, మనం ఎలాంటి పరిస్థితుల మధ్య నీ గురించి, నీ బదులు, నీ కొరకు, నీ స్థానంలో ఆయన రావాల్సి వచ్చిందో ఒకసారి చూడు. లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనం. 11:14 లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనం. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మోగవాడు మాట్లాడాను కనుక జన సమూహములు ఆశ్చర్యపోయారే. దయ్యం పోయిందంటే ఎలా ఉంటుంది చెప్పండి? మళ్ళీ ఆశ్చర్యంగా ఉంటుంది కదా. నిజంగా మీరైనా కొంచెం చేస్తున్నామలో పో అన్నారు అనుకోండి, ఎవరిదైనా వెళ్ళిపోయింది అనుకోండి, ఇంక మీకు ఎలా ఉంటుందంటే అమ్మబోయ్ నాకు కూడా పోయిందిరే, అయ్యో నాకు కూడా పర్లేదు అయితే నాకు కూడా ధైర్యం ఆత్మ ఉంది, అయితే నాకు కూడా పోర్షన్ ఆఫ్ స్పిరిట్ వచ్చిందని మీరు కూడా ఆనందిస్తారు. నెక్స్ట్ స్టేజ్ చూడండి 15. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బెల్జెబూల్ వలన దయ్యములు వెళ్ళగొడుతున్నారని చెప్పుకున్నారు. ఇదేం ఇన్ఫర్మేషన్ అండి? మీరు పొరపాటున ఎక్కడైనా ఏదైనా మీ వీధిలో ఎక్కడైనా ఎవరైనా అయ్యింది అనుకోండి, మీరు బైబిల్ పట్టుకుని రోజు చర్చికి వచ్చేస్తూ ముసుగేసుకుని ప్రైజ్లాడండి ఒక నవ్వు వచ్చేస్తున్నారు అనుకోండి, ఏ దయ్యం పెట్టినప్పుడు మిమ్మల్ని పిలిచాడు అనుకోండి, మీరు ఆ రోజు ఇక్కడ ప్రసంగం విన్నారు దయ్యం ఎలా వదలగొట్టాలని, ధైర్యంగా బైబిల్ పట్టుకుని యేసుక్రీస్తు నామములో పో అని అడిచారా, అది వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మామూలుగా నాకు ఏమైంది అంది, ఇంకేంటి సాక్ష్యం అదిరిపోయింది మీ వీధిలో. అప్పుడు మీ గురించి చెప్పుకుంటున్నారు ఏమని? ఆవిడ ఎలా వదలగొట్టింది తెలుసా, వాళ్ళ చర్చ ఎక్కడో తెలుసా, శ్మశానాల పక్కన, దయ్యం వల్లే పోయింది, దీనికి అంత దయ్యం పోవరే. ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది? నో ఇది దేవుడు అని చెప్తావా? చెప్పడానికి స్కోప్ ఉండదు. ఎందుకు? నీ ఇంట్లోంచి అప్పుడప్పుడు అరిసి అరుపులు కనపడతాయి, వాళ్ళకి వినపడతా ఉంటాయి. నీ చూపులు, నీ చేతలు, నీ పిల్లలు, నీ భర్త, నీ సాక్ష్యము, అంత ప్రజలు. నాకు డాక్టర్ గారు చెప్పారు లైఫ్ ఉందా, ఆ లైఫ్ కనబడుతుంటుంది అక్కడ. అప్పుడు దయ్యమా దేవుడా జడ్జ్ చేయబడతాయి. యేసు ప్రభు వారి సిచ్యువేషన్ ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ వెనక ఏం చెప్పుకుంటున్నారంట, మా గురించి మా ఊర్లో ఎవరైనా అడిగితే వాళ్ళు అదే చెప్తారు, నా పేరు రంగబాబు అంటారు. మొదట అందరూ కూడా రంగబాబు పాస్టర్ గారు అనేవారు. తర్వాత అందరికీ అర్థమైందంటే రంగబాబు దయ్యాల పాస్టర్ అనేవాడు. దయ్యాలను వదలగొడుతున్నందుకు దయ్యాల పాస్టర్ అయ్యానా, లేక దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి నాకు దయ్యాలు వదిలిపోతున్నాయని పాస్టర్ పెట్టారా? అలా పిలుచుకునేటప్పుడు అలాంటి పేరు నీకు వినపడితే నీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి పొరపాటున ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మీ పేరు పెట్టి, ఈవిడ అలా దయ్యాలు వదలకూడదన్నారు, మంచి అంతా పోయింది, దయ్యమే బయటకు వచ్చింది. హైలైట్ అంతప్పుడు దయ్యమే. యేసు ప్రభు వారికి పిలిచిన వాడు అలా బయచుబోలు దేవుని వల్ల దయ్యాలు వదిలిపెడుతున్నాను ఎవరికి తెలియనప్పటికీ. దట్ ఈస్ ద బిగినింగ్. నెక్స్ట్ సిచ్యువేషన్ చూద్దాం. 16వ అధ్యాయము లూకా సువార్త 16:14.
ఈ విషయాలు నేను బైబిల్ చదవటానికి ప్రారంభించినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. ఈరోజు చెప్పాలనిపించింది ఈ విషయాలు. ఏంటి యేసు ప్రభు సింపుల్గా ఇలా వెళ్ళిపోయాడు, వచ్చేసాడు అంతసేపు బైబిల్లో మనం చదివేదంతా మార్క్స్ వార్తలో అద్భుతాలు, యోహాను సువార్తలో లవ్వు ఇంకా మించి చాలా ఉంది ఆయన చేసిన పని. చూడండి ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయము 14వ వచనం. ధనాపేక్ష పరిసయ్యులు ఈ మాటలు విని ఆయనను ఏం చేశారండి? పొగడ్డం అంటే ఏంటి, అపహసించడం అంటే ఏంటి? జట్స్ కరెక్ట్ వర్డ్ చెప్పాడు తప్పుడు. ఎక్కిరించడం. ఎలా ఎక్కిరిస్తుంటారు కొన్నిసార్లు మనం అంటే మనం ఫీల్ అయిపోతాం. నాలిక బయట పెట్టేది అంటేనే పిల్లలు ఎర్రెక్కిపోతారే, పెద్దోళ్ళు ఎర్రెక్కిపోతారే. ఈయన అపహసించడం ఏ రేంజ్లో అపహసించారు చూడండి ఒకసారి. బైబిల్లో ఒక పదం పడిందనంటే దాని వెయిట్ ఎంత? మొన్న ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, మర్యాద, కనీసం మర్యాద లేదండి. ఒక ప్రసంగం చేయండి, భార్యలు భర్తలను ఎలా ప్రేమించాలో ప్రసంగం చేయండి. ఏమైంది, నువ్వు మేము పెట్టిన సెమినార్కి రాలేదా అంటే, రా, ఎక్కడ రానిద్దండి మా తల్లి. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే, కనీసం భర్తను మర్యాద. ఒరే, పిల్లాడు పిలిచిందో తెలియదు, నన్ను పిలిచిందో తెలియదండి. మా పిల్లోడు అనుకుని ఆడంటే నాన్న నిన్నే అంటాడు. ఎంత దుఃఖపడిపోతున్నాడు అంటే, ఒరే ఏంటండి ఒరే అంటే, అమ్మ నెక్స్ట్ వాల్యూమ్ 2 పెడుతున్నాము, కొన్నప్పుడు రండి మీ ఇద్దరు, మీ ఆవిడికి మేము ఎలా మాట్లాడాలో, ఎలా ప్రేమించుకోవాలో, ఎలా ప్రార్థించుకోవాలో నేర్పిస్తాం బాబు అని అంటే, ఏదో మాత్రం చెయ్యాలండి, లాభం లేదు, అసలు నువ్వు ఎలా పిలుస్తావు అని. పిలవపోతే ఊరుకుంటుందా? ఇంకేమైనా ఉందా? మళ్ళీ చాలా మర్యాదగా పిలవాలండి నేను. ఆవిడ ఎలా పిలిచినా నువ్వు ఇలాగే పిలువన, నువ్వు అలాంటి మర్యాదగానే పిలువు అని అంటే, ఏటోనండి అది అలా పిలుతుంటే నాకు అలా పిలవాలనిపించట్లేదండి అని. యేసు ప్రభు వారికి మాత్రం అమ్మ, కుమారి, కుమారుడా, తల్లి, ఈయన ఎప్పుడు ఇలాగే పిలుస్తాడు. ఈయన ఎప్పుడు ఎలా పిలుస్తారు? ఆడా. ఎంత అపహాస్యం చేశారటంటే, నీవేదైతే మర్యాద కామన్ గా పీపుల్ నుంచి కోరుకుంటావో, నీ మర్యాదను చూసుకుంటావో, నీవు ఆ మర్యాద కలిగిన లక్షణాలను కలిగి ఉండడానికి బయటపడతా ఉంటావో, అన్ని సమయాల్లో అతనికి వచ్చింది అపహాస్యమే. కంప్లీట్ అపోజిషన్. ఈ అపోజిషన్ ని తట్టుకోలేనికి కొన్నిసార్లు ఏమవుతారో తెలుసా? మొన్న పెద్ద గొడవ అయిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు రాత్రి 10:30కి. అన్నాను, అమ్మ మేము పడుకునే ప్రదేశం చర్చిలోనే పడుకుంటాం రా, మరి అంత 10:30కి టైం అవుతుంది, తెల్లారా అంటే, లేదంటే తేల్చాలి, ఈ రాత్రి తేల్చాలి. ఎందుకు ఆ రాత్రి అని అంటే, అప్పుడు ఆయన ఇద్దరు చెప్పారు ఏంటంటే, పాస్టర్ గారు మీ దగ్గర ఫస్ట్ సెమినార్కి విన్నాం, భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో. ఓపి పట్టాం. 1 నెల, 2 నెలలు, 3 నెలలు. ఇది ఏప్రిల్, మీరు జనవరిలో పెట్టారు. 4 నెలలు ఓపి పట్టాను, మార్చి అంతా ఓపి పట్టాను. నా వల్ల కాలేదండి, బరస్ట్ అయిపోయామన్నాడు. ఒకరోజు ఏమవుతారు వాళ్ళు? బరస్ట్ అవుతారు. నువ్వు ఎప్పుడు బరస్ట్ అవ్వలేదా? ఎక్స్పోజ్ అయిపోతా. ఒక్కసారి ఉన్నట్టుండి ఆ సీసా మీద బిరడ ఊడిపోతే బయటికి తన్నుకొచ్చిన ఫోర్స్ లాగా బయట. యేసు ప్రభు వారు ఎప్పుడు ఫోర్స్ బయటికి రాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ గురించి ప్రతిసారి ఎంత అవమానం హీ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. అంతే. ఏమిటి యేసుకున్న గొప్పతనం? ప్రజలు అడిగినప్పుడు చెప్పండి, వాక్యంలో ఉన్నాయి. ఇది చూసి నేను నమ్మాను, ఇది నా జీవితంలో జరిగింది. నేను ఎంత అపహసించినా ఆయన భరించాడు, ఆయన మాట్లాడలేదు. ఆ ప్రేమను గుర్తించండి. ఆ పరిచర్యలో ఎంతటి అపహాస్యమైనా సరే ఆయన ఏం మాట్లాడకుండా దాన్ని తీసుకున్నాడంట. లూకాసు వార్త 20, Luke 20. త్వరగా చాలా విషయాలు ఉన్నాయి. 20:20 20 వారు ఆయనను ఏం చేస్తున్నారు చూసారా? బైబిల్ ఏముందో? వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకు ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతివంతులమని అనిపించుకున్నటకు కొన్ని వేగులు వారు అతని యొద్దకు పంపిరి. ఏమండి, ఒకసారి మా వైపు చూడండి. మీరు కొన్నిసార్లు ఊ అంటే తప్పు అయిపోద్ది, ఓ అంటే తప్పు అయిపోద్ది, చూసినా తప్పు అయిపోద్ది, చూడకపోయినా తప్పు అయిపోద్ది, మాట్లాడితే పెద్ద పాపం అయిపోద్ది, మాట్లాడకపోతే ఘోరం అయిపోద్ది. ఎందుకు మాట్లాడు? నోరు పడిపోయిందా? మాట్లాడకపోతే మాట్లాడు. నోరు లెగుస్తుంది, ఎక్కువ మాట్లాడుతున్నావే అని చెప్పాలా? ఎక్కడ రెగ్గిపోతుంది? ఏదన్నా తప్పే. అందుకే కొన్నిసార్లు ఏదో అంటే ఏదోలా వినపడిందంట, అయ్యో అన్న భూతమాట అయిపోతూ ఉంటుంది. ఏంటి ఆ సమయంలో మనం మాట్లాడే మాట మన మీదకి సాక్ష్యం వచ్చి. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతాడా అని ఒక టీం ఉందండి, ఒక సిబిసిఐడి టీమే తయారైంది. ఏంటా టీము? వేగువారట. మాటల్లో తప్పు పడదామని, ఈ మాటలు అక్కడికి తీసుకెళ్లి ట్రాన్స్మిట్ చేద్దామని. అంతేకాదు,
ఇంకేముంది అక్కడ? ఆయనను కనిపెడుతూ తప్పు పట్టి వాళ్ళ గొప్పతనం చెప్పాలి. ఎవరైనా నీ వెనకాతలు ఉంటూ నువ్వు మాట్లాడే ప్రతి మాటని రికార్డ్ చేస్తూ ప్రతి తప్పు వెతి పడుతున్నారు అనుకోండి, నువ్వు ఆ టైంలో ఎందుకు దగ్గావు అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు? దగ్గు వచ్చింది అంటే అలా దగ్గితే దాని అర్థం ఏంటనుకుంటున్నావు? నీ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళే ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేశారు అనుకోండి, ఒక భాష. నీకు ఎలా ఉంటుంది? దట్ ఈస్ వాట్ జీసస్ ఇస్ నాట్ ఇన్ ద పీస్ ఇన్ దట్. ఆయన చేసిన పరిచర్యలో ఏ రోజు కూడా శాంతిగా, సమాధానంగా, సంతోషంగా ప్రజల మధ్య తిరగలేదు. అనుక్షణము, అనుదినము, అన్ని నిమిషాలలో ఆయన మీద ఉన్న ఒత్తిడి చూడండి. మనం కూడా ఒకసారి ఏమండి ఇంకా నా వల్ల అయిపోయిందండి, ఇంకా నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు, ఈడు బురద వేస్తున్నాడు బాబోయ్, నేను తాళలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంట్లోంచి వెళ్ళిపోయి పాస్ గారి ఇంట్లో వంటలు తోముకుందాం అనిపిస్తుంది, హిమాలయకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, లేకపోతే ఇంకేదో ఊరిపోదాం అనిపిస్తుంది. ఎక్కడికో కూడా తెలియదు వీళ్ళకి. ఏంటి ఇలా బాధ అంతా? వెళ్ళిపోదు. ఈ సంసారం ఒక రొంపు బాబోయ్, ఈడి ఫీజు కడితే ఆడి ఫీజు కడితే ఈడి హాస్పిటల్ కడితే దానికి ఏంటి బాబోయ్ ఈ తలనొప్పి. వద్దు బాబోయ్ పెళ్ళి వద్దురా అంటే ఈలో పెళ్లి కోసం వాడు వస్తాడు ప్రార్థన చేయమని. చరిత్ర తప్పని పరిస్థితి ఇది. ఏమిటి? మనుషులు నీ తప్పుల్ని కనిపెట్టడం మొదలు పెడితే అప్పుడు నీకు తగులుతుందండి బాధ. ఆయన లోపల ఎన్ని తప్పులో. విచిత్రం ఏంటి తెలుసా? నువ్వు క్రైస్తవుడు కాకపోతే ఎవరు నీ జోలికి రాడు. నేను క్రిస్టియన్ అని చెప్పు, బైబిల్ చదవనోడు కూడా నీలో బైబిల్ ఎత్తుతాడు. నువ్వెందుకు అలా చేస్తావు? మీ బైబిల్ ఎలాగైనా చెప్పింది? ఈ యొక్క పెద్ద ప్రశ్నలు మళ్ళీ ఎవరికి తెలుసు? వాళ్ళు ఎలా తెలిసింది ఆ విషయం? వాళ్ళకి తెలుసుద్ది అంతే. ఆత్మ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. నీలో నుంచి ఆత్మ అక్కడికి వెళ్తుంది కదా, పరిశుద్ధాత్మ ప్రభావం ప్రవేశించుదని చెప్తారు కదా, అలా వెళ్ళి వాళ్ళలో నుంచి నీలో నుంచి అర్థం చూస్తూ ఉంటుంది. జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో తప్పులు పడుతూనే ఉండడం. నెక్స్ట్ యోహాను సువార్త 6వ అధ్యాయము, John 6:60, 61, 60 చూడండి ఒకసారి. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట. ఏ మాట ఇది? బాబోయ్ చాలా కఠినమైన మాట మాట్లాడుతున్నాడు, ఇది ఎవడు వినగలడని చెప్పుకోనిరి. 61, యేసు తన శిష్యులు దీన్ని గూర్చి ఎవరండి? ఎవరి గురించి సొరుక్కుంటున్నారంట? ఏమండి ఇక్కడ మా శిష్యులు కొంతమంది ఉన్నారు, బ్యాచ్, ఇప్పుడు మాట్లాడిన బ్యాచ్. ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు ఆలివ్ గ్రీన్ గురించి సొలుగుతున్నారన్న విషయం నేను గమనించాను అనుకోండి, నాకు ఎలాగుంటుంది? మండిపోదు, కాలిపోదు, ఇంకేదో జరుగుతూ ఉంటుంది. ఏమన్నది? ఈసారి మీకు ఏదైనా డౌట్ రాదా? అప్పుడు రారా, అప్పుడు చెప్తానేంటి, అప్పుడు నా స్థానం ఇస్తానేంటి, లేకపోతే నా పరిస్థితి నీకేం చెప్తానేంటి. నా బాధ అంతా ఏంటి? నా గురించి వాళ్ళు సొలుగుతున్నారు. మంచిగా చెప్పుకోవాలని నేను కోరుకుంటాను, నా గురించి ఒక మంచి విషయం ఏమైనా ఉంటే అది అందరికీ తెలియజేయాలని కోరుకుంటాను. అంతేగాని నా గురించి సొలుగుతున్నారంటే బయట ఎవడన్నా అడిగితే ఏం చెప్తారు చెప్పండి? వాళ్ళకి ఆల్రెడీ నా మీద ఉంది. ఎవడన్నా వచ్చి బాబా ఆలిగ్రేడ్ అడుగుతుంది నాకు చెప్పలే అని. ఎందుకు? ఆల్రెడీ లోపల ఆ బాండింగ్ ఉంది. అప్పుడు మంచి సాక్ష్యం ఎలా వస్తుంది బయటికి? ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆయన గురించి విపరీతంగా ఏమవుతున్నారండి? మీ ఇంట్లో మీరు చాలా కష్టపడండి, పొద్దున్నే లేచి నీళ్లు ఒక పూటే వస్తున్నాయి సమ్మర్ చెప్తే, కరెంటు పోద్దని తెలిస్తే పచ్చడి రుబ్బుకుని మసాలాలు దంచుకుని పిల్లలకి క్యారేజీలు పెట్టి సర్ది బూట్లు పాలిష్ చేసి డ్రెస్అప్ చేసి ఆటోకి ఎక్కించి మళ్ళీ వాళ్ళ బట్టలు ఉతికి ఇల్లంతా తడుగుడ్డు పెట్టి తన పద్ధతులని చూసుకుని మధ్యాహ్నం మళ్ళీ హాస్పిటల్ ఎవడో ఉంటే వాళ్ళ దగ్గరికి పలకరింపుకెళ్ళి మళ్ళీ వచ్చి సాయంత్రం వాళ్ళు వచ్చే టైంకి ఎదురు చూసి నూడిల్స్ తయారు చేసి పిల్లలకంతా తయారు చేసి సీరియస్గా ఏం చేసామా మీ పొద్దున్నుంచే అన్న. ఇంట్లో కూర్చొని ఏం చేసావు? పెద్ద మేము స్కూల్కి వెళ్ళి ఒక పిల్లోడు అన్నాడు, ఎందుకు డాడీ నన్ను కొడతావు, మార్కులు రాకపోతే ఎందుకు కొట్టేస్తావు? అదేంట్రా మార్కులకి నీకు ఎన్ని ఫీజులు కడుతున్నాను రా, ఎన్ని ట్యూషన్లు పెడుతున్నాను రా, ఇంత పెడుతుంటే ఇంత కష్టపడుతుంటే నువ్వు మార్కులు రాలేదని నాకు ఎదురు తిరుగుతున్నావు నువ్వు అని చెప్పి ఇంకా రెండు కొట్టాడు. ఆగండి, మర్యాదగా ఉండదు, ఎಷ್ಟో చోటు కొట్టేస్తున్నాను, నేను కంప్లైంట్ ఇచ్చేస్తాను మీ మీద అన్నాడు. తండ్రి జడిసిపోయాడు, పిల్లలకు ఒక్కలు ఉన్నాయి. ఏంట్రా అని అంటే, నాకు ఎన్ని సబ్జెక్టులో తెలుసా మీకు? ఎందుకు తెలియదు, 6 సబ్జెక్టులకు 6 టీచర్లు వస్తారు తెలుసా? అవును తెలుసు, 6 టీచర్లు ఉంటారు అని. ఒక సబ్జెక్ట్ 6 కాకుండా ఒకే టీచర్ 6 సబ్జెక్టులు ఎందుకు చెప్పలేదని, చాలా కష్టం అన్నాడు. మరి నేను ఎలా నేర్చుకుంటాను అన్నాడు. 6 సబ్జెక్టులు ఒక టీచర్ చెప్పలేదు కానీ ఒక స్టూడెంట్ 6 సబ్జెక్టులు నేర్చుకోవాలా? మార్కులు రాకపోతే కొడతావా? ఇదేనా మీ పేరెంట్స్? న్యాయం ఉందా లేదా? పిల్లలు తెలివితేటలు ఎక్కువైపోయి ఎంత. ఇప్పుడు శిష్యులు సొనుగుడు ఎలాగుంటుంది చెప్పండి? ఇలాగే
వినపడుతుంటది యేసుప్రభు వారికి, వినపడినట్టు సొనుగుతారు. కొన్నిసార్లు మన సొనుగుడు యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? వినపడాలని వినపడకూడదనే. మీకు తెలిసి అనుభవం ఉంది, అదే అనుభవంతో పనిచేస్తున్నారండి. సొనుగుడు సొనుగుడు సొనుగుడు. ఇంకా ఎంత బాధ అంటే ఇక చెప్పకండి. ఆ కింద ఉన్న బాధ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. సొంత శిష్యులు, సొంత మనుషులు వాళ్ళ కోసం ఆలోచిస్తూ, వాళ్ళ వెనకాతలు ఉంటూ, వాళ్ళకి అన్ని చేస్తూ, ఇంత చెప్తుంటే వాళ్ళే సొనుగుతుంటే, భర్త కోసం ఎంతో, భర్త ఇంటి కోసం కష్టపడతా ఉంటాడు, అదే భర్త గురించే సొనిగితే, అదే భార్య ఇంటి కొరకు ప్రయాసపడుతూ ఉంటుంది, అదే సొనిగితే, తల్లిదండ్రులు ఇద్దరు కుటుంబం కొరకు ప్రయాసపడతారు, పిల్లలు సొనిగితే ఇంకేమైనా ఉందా? యేసు ప్రభుకి అలాంటి సొనుగుడు వచ్చినప్పుడు చక్కగా ఉన్నాడు. నువ్వు కూడా అలాగే ఉండొచ్చు. నెక్స్ట్ విషయం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. John 7. యోహాను సువార్త 7వ అధ్యాయము 3 నుంచి చూస్తే, ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేస్తున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలం విడిచిపెట్టి యోదయకి పోరా. ఇంకా కిందకు వస్తే ఏముందో తెలుసా? 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు ఏముంచలేదు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ యేసు ప్రభు వారికి మొదటగా పుట్టిన తరువాత ఆయనకు మరొక 2 తమ్ముళ్ళు ఉన్నారు, 4 చెల్లెళ్ళు ఉన్నారు. మొత్తం 6. ఈయనతో 7, వాళ్ళ అమ్మగారితో 8. తండ్రి చచ్చిపోయాడు. 8 మందిని యేసు ప్రభు వారు పోషించుకోవాల్సిన ఫ్యామిలీ లైఫ్. ఎంత కష్టపడుతున్నటువంటి స్ట్రక్చర్లో ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, సొంతోళ్ళు ఏమన్నారు తెలుసా? బాబు, నీ బ్యాచ్ తొట్టిగ్యాంగ్ ఉంది కదా, ఎవరు తొట్టిగ్యాంగ్? ఎవరు? శిష్యులు. వాళ్ళు చూస్తారా నువ్వు చేసే మ్యాజిక్లు, ఈ గారడి ట్రిక్లు, ఇవిను. అలా నువ్వు మా ఇంట్లో ఏమన్నా కలిపా, బయటకెళ్ళిపా. అది కాదురా, నన్ను దేవుడు పంపాడురా, అమ్మ కడుపులో నుంచి వచ్చింది ఒక సాక్ష్యం రా. నువ్వు అలాంటి ఎక్స్ట్రా ఏం చెప్పకెక్కడ, మేము ఎలా పుట్టావు, నువ్వు అలాగే పుట్టావు, ఎలా బయటకెళ్ళి తర్వాత మాట్లాడదాం. అసలు ఒప్పుకోవట్లేదండి శిష్యులు. ఆ అన్నదమ్ములు ఎవరు ఒప్పుకోవట్లేదు, అక్క చెల్లెలు ఒప్పుకోవట్లేదు, ఎవడు అంగీకరించట్లేదు. ఇంటిలో వాళ్ళు సొంత మనుషులు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎలా ఉంటుందండి? ఒక సిస్టర్ గారు వచ్చి చెప్పారు, పాస్టర్ గారు నేను పెళ్లి చేసుకోలేదని. నాకెందుకు చెప్తున్నా ఆ విషయం అన్న? ఇప్పుడు నా వయసు ఎంతో చూడండి అని. ఎంతో మరి నేనేం బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వలేను, ఏజ్ సర్టిఫికేట్లు చేయలేను, ఏంటి చెప్పాను. నాకు 70 అని. మరి 70కి పెళ్ళి అవ్వకపోవడానికి లింక్ ఏంటన్న అంటే, నాకు 16వ సంవత్సరం వచ్చినప్పటికి మా నాన్నగారు చనిపోయారండి. 8 మంది పిల్లలండి నా తర్వాత. 8 మందిని ఒకటికి పెళ్ళి, వీడికి పెళ్ళి, ఒక అమ్మాయికి పెళ్ళి, ఇలా చేసేటప్పటికి ఒకటి బయటికి వెళ్ళేది, 2 కడుపులతో వచ్చేవారు. వీళ్ళందరినీ చూసుకుంటూ అక్కడ నర్సుగా పనిచేసింది ఆవిడ కేజీహెచ్లో. ఈ 8 మందిని పంచుకుంటూ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పురుళ్ళు పోసి, వాళ్ళ స్కూళ్ళని ఫీజులు కట్టి, స్కూల్కి వెళ్ళి, నేను హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ చేసుకునేవాడికి నా వయసు తెల్లారిపోయి రిటైర్ అయ్యేటోడికి 60 అయిందండి. అప్పుడు నాకు అర్థమైంది అంటే ఇంక పెళ్ళికి ఎవడు దొరకడని, ఇంకలా ఉండిపోయానండి అని. సర్లేమ్మా, మంచి కష్టపడ్డాండి. మీరు ఒక్కలే అన్నారండి, నా కష్టాన్ని గుర్తించారు. మా ఇంట్లో వాళ్ళకి ఇప్పటికీ నా ఆస్తి ఎందుకు రాయలేదు, ఈ ఉంగరం కోసం ఒకడు కాసి కూర్చున్నాడు, ఇంకొకటి దాన్ని ఎందుకు చేయలేదని ఎన్ని మాట్లాంటారో తెలుసా అండి. సరే కదా, మా నాన్న కష్టపడి నీకు ఇచ్చిన ఆస్తి తరగబెట్టేసావే అని చెప్పి పెద్దోడు కోర్టుకు వెళ్ళాడంట. ఆమె తర్వాతోడు, వీళ్ళందరినీ పెంచానురా, నా జీవితం అంతా దారపోసానురా, నాకంటూ ఏమీ లేదురా, ఆ ఇంటి మీద ఇల్లు కట్టానురా, మీకు ఇన్ని ఇచ్చానురా అని చెప్తే అదంతా లేదు, మా నాన్న చచ్చిపెట్టేవాడు బోల్డ్ ఆస్తి ఉంది, మేము చిన్నపిల్లలు, మమ్మల్ని మోసం చేసి నువ్వు అనుభవించావు అన్నాడు. ఎలా ఉంటుందండి ఆ తల్లికి? 70వ సంవత్సరంలో ఆవిడ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళి కాగితాలు పట్టుకుని ఇక్కడికి వచ్చి ఏడుస్తుంది. ఇంత చేశానండి, నా సొంత మనుషుల కోసం నా జీవితాన్ని ధ్యారపోసానండి, ఈరోజు ఆ మనుషులు నా మీద పడుతున్న నిందలు చూడండి పాస్టర్ గారు, ఇదిగోటి ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని తీసుకొచ్చి కాగితాలు ఇస్తుంది. ఎలా ఉంటుందని ఫీల్ అవ్వడానికి? నిజంగా ఏడుపు రాదా అలాంటి విషయాలు వింటే? యేసుక్రీస్తు వారి సొంత కుటుంబంలో సొంత మనుషులు, అన్నదమ్ములు ఏ మాత్రం రెక్లెస్, ఒక్క తల్లి మాత్రమే యేసు గురించినటువంటి విషయాలు గర్భంలో ఉంచుకొని వాటిని పరిశీలించుకుంటాను. అలాంటి భయంకరమైన పరిస్థితి అండి. ఇంకొకటి కిందకు వచ్చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 40 వచనం. John 7:40. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తే, అమ్మయ్య కొంచెం సూతన్ వర్డ్ అండి, అమ్మయ్య అనిపించింది. ఏమని, ఈ నిజంగా ఈయన ప్రవక్తే అన్నారంట. మరికొందరు ఇది క్రీస్తే అన్నారంట. మరికొందరు ఏంటి, క్రీస్తు గలీలో నుంచి వస్తాడా, గలీలో నుంచి వస్తాడా? అసలు ఆ గలీలో నుంచి వస్తుందని బైబిల్ ఎక్కడైనా చెప్తుందా?
అలాంటి దాని నుంచి ఏమైనా మంచి ప్లేస్ ఏమైనా మంచోడు ఎవడన్నా వస్తాడా, ప్రవక్త ఎవడన్నా రాగలడా? ఎందుకో తెలుసా? ఆ ప్రదేశంలో దొంగలు, హత్య చేసిన వాళ్ళు, భయంకరమైన జీతాలు కలిగిన వాళ్ళు అందరూ ఆ ప్లేస్లో ఉంటారండి. దానిలో నుంచి ఈయన వచ్చాడంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకడు నమ్ముతున్నప్పుడే ఇంకొకడు నమ్మకంగా పక్కన నిలబడి మాట్లాడుతుంటే ఆ మధ్యలో నువ్వెంత ఆనందించగలవు చెప్పండి? ఆ స్టేజ్లో యేసుక్రీస్తు వారు అక్కడ నిలబడ్డాడండి. ఇంకా చూద్దాం, లూకాసు వార్త 18:31. లూకాసు వార్త 18:31. ఇక్కడ అసలైన విషయంకి వచ్చేద్దాం. లూకాసు వార్త 18:31, 18:31. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళుతున్నాను, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడతాయి. ఆయన అన్యజనులకు అప్పగించబడతాడు, వారు ఆయనను హింసిస్తారు, అవమానపరుస్తారు, ఉమ్మి వేస్తారు, కొరడాలతో కొట్టి చంపుతారు, 3వ దినమున మరలా లేచునని చెప్పాను. చెప్పినంత వరకు బాగానే ఉంది. ఏమేం చెప్పాడు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమేం చెప్పారు అక్కడ? అప్పగించబడతావు, అపహసిస్తారు, అవమానిస్తారు, ఉమ్మి వేస్తారు, కొరడాలతో కొడతారు, చంపుతారు. ఈ పనులు జరుగుతాయి, రైట్? ఇవన్నీ జరిగిపోతాయని యేసుప్రభు వారు ముందే చెప్పారు. ఎవరి గురించి చెప్పాడు? ఎవరి గురించి? సంఘం గురించా, శిష్యుల గురించా, ఆయన గురించా? నీకు రేపేం జరుగుద్దో అనేది తెలియకుండా నెక్స్ట్ నిమిషంలో ఏం జరుగుద్దో తెలిస్తే ఏం చేస్తావు? రేపు గురించి కాదు, నెక్స్ట్ మినిట్ సంగతి చెప్పు. రెడీ అవుతారా? నువ్వు నీకు ఇదే విషయం ప్రత్యక్షం అయితే ఏం చెప్తావు? వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్ తీసుకుంటావు? అన్ని తీసుకోవాలి నువ్వు. ఫస్ట్ ఏది, సెకండ్ ఏది? ఉమ్మేసుకోవడం బెస్టా? నాకు చెప్తున్నాడు సాగుతుందని. అది బెస్ట్ కాదు. తిట్టించుకోవడం, అవమానపరచుకోవడం, అపహసించుకోవడం, కొట్టించుకోవడం, చచ్చిపోవడం, ఏది బెస్ట్ చెప్పండి? ఫస్ట్ చచ్చిపోతే ఏనున్నావు కదా. కానీ ఏమి జరగాలట, తనకేం జరుగుద్దో అది తెలిసిపోయింది. నౌ హీఈస్ వాకింగ్ ఆన్ ద రోడ్, వెళ్తున్నాడు, ఫేస్ చేస్తున్నాడు. నీకు ఇది జరుగుద్దురా బాబు అని చెప్తే మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు తెలుసా? తప్పించుకోవడానికి కానీ, దానిని తగ్గించుకోవడానికి కానీ, దానిని అవసరమైతే ఆపించుకుని ఇంకేదైనా చేయడానికి కానీ మనం రకరకాల ప్రయత్నాలు చేయబోతాం. దేవుడు మన ఒక విషయం చూపించాడు. ఒక యాక్సిడెంట్ అవబోతుంది, దాన్ని ఈ కార్లో ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా అవుతుంది, రెడీగా ఉండు అని. వెంటనే ప్రార్థన చేసేసాను. ఏమని ప్రార్థన దేనికి చేస్తాం చెప్పండి? యాక్సిడెంట్ అవుద్దని చెప్పినంటే కీడు నుంచి తప్పించమని చెప్పాడు కదా ఆయనే. అందుకే ప్రభువా నువ్వు కీడు నుంచి తప్పించమని ప్రార్థన చేయమని చెప్పావు కాబట్టి మేము చేస్తున్నాం. అది కీడైతే నువ్వు తప్పించేయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఫేస్ చేయడానికి రెడీ చేసే, ఒకవేళ ఏమైనా జరిగితే దానికి కూడా బాధ్యుడు నువ్వే. మన తొందరపాట్లు ఏమైనా చేస్తే బాధ్యుడు ఎవరు మరి? నువ్వే చూసుకో బాబు అని చెప్పి అయిపోయింది యాక్సిడెంట్. అప్పుడు హాయిగా ఉంది, అమ్మయ్యా ఏం అవ్వలేదులే, పర్వాలేదులే. అంటే చెప్పింది చెప్పినట్లు జరగాలి అన్న విషయం నీకు తెలుసు. కొన్నిసార్లు కొన్ని దర్శనాలు దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే దాన్ని ఆపడానికి ఏ ప్రయత్నాలు చేయలేం. కీడు నుంచి తప్పించు, చిత్తమైతే ఎదుర్కోవడం సహాయం చేయనే ప్రార్థన చేయండి. అప్పుడు ఏమవుద్ది? ఇంటెన్సిటీ ఆఫ్ ద సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం, లేక ఆ సమస్య యొక్క తీవ్రత తగ్గుద్ది. దాన్ని మాత్రం ఫేస్ చేయాల్సిందే, దాన్ని తీసుకునేలా సహాయం చేస్తుంది. ఈయనకి తెలిసిపోయింది ఎలా చంపుతారో తెలిసిపోయింది. దాని మినిట్ టు మినిట్ పైనుంచి కింద కనెక్షన్ వస్తుందండి, ఫోన్ వస్తుంది. ఎక్కడున్నావు? గొలుగుత్తలో ఉన్నావా? నెక్స్ట్ స్టేజ్ ఎక్కడో తెలుసా? నువ్వు ఆ పక్క నుంచి గెట్స్ మీద టర్న్ అవుతావు. అప్పుడు ఏమవుద్ది? పక్క నుంచి ఒక రాయేసి గుర్తాడు. ఓకే ఓకే. ఆ నెక్స్ట్ ఏమవుద్ది? గడ్డం బీక్తాడు. ఆ నెక్స్ట్ ఏమవుద్ది? ఈ మీద గుర్తారు. ఆ నెక్స్ట్ ఉమ్మోస్తారు రా 10 మంది. 10 మందా? ఇప్పుడు ఆయనకి నెక్స్ట్ ఏమవుతుందో ఫేస్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఆల్రెడీ ముందు రెవల్యూషన్ వచ్చిందా లేదా? నీకే గనక నీ జీవితంలో ఇలా జరుగుద్ది అని చెప్తే ఎంతమంది రెడీ అవుతారు? ఎంతమంది రెడీ అవుతారు? మీరు ఇండిపెండెన్స్ డే అనే సినిమా వచ్చింది చూసారా? అదొకటి. తర్వాత 20th సెంచరీ వాళ్ళది 2012కి ఏదో మొత్తం యుగాంతం సినిమా వచ్చింది కదా. యుగాంతం సినిమాలో హీరో తప్పించుకోవడానికి ఏం చేశాడు? ఒక విమానాన్ని తయారు చేసుకుని అది వెళ్ళిపోయాడు, ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మొత్తం ఆ యుగాంతం అయిపోయిన వరకు తిరిగి యుగాంతం అయిన తర్వాత భూమి దిగుతాడంట. ఏమంటే ఏం జరుగుద్దో తెలిస్తే మనుషులు ఇలాంటివి చేస్తారు. ఈయనకి ఏం జరుగుద్దో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఫేస్ చేయాలో ఒకటే తెలుసు అంతే. తండ్రి దగ్గర తను తీసుకున్న కమిట్మెంట్ అది, తను ఫేస్ చేయబోతున్న కమిట్మెంట్ అది. ఇంక ఏ మార్గం లేదు, ఏ ఆలోచన లేదు. తన గురించి ఆ విషయం తెలిసినప్పుడు నువ్వు ఎలా ఫేస్ చేస్తావు? యేసు ప్రభువు అదే
ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ కింద వచనం చదివితే 34వ వచనంలో వారి మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు, ఈ సంగతులు వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి. ఇదే విషయం ఆయన చెప్తున్నప్పుడు మనుషులెవ్వరికీ కూడా ఏమవ్వలేదంట. చాలా సార్లు సంఘాల్లో 7 మాటలు నువ్వు బతికే దినాల్లో, నువ్వు 70 సంవత్సరాలు బతికితే ఎన్నిసార్లు వింటావు? ఎల్కేజీ పిల్లలు ఇక్కడ లేరేటి 70 సార్లు వింటావు. విన్నా కూడా 7 మాటల తనకు అర్థాలు తెలియవు. అప్పుడు ఏమైనట్టు? శిష్యుల జాబ్లో మనం ఉన్నాం. ఏమని? వాళ్ళు గ్రహించలేదు, వాళ్ళకి కళ్ళు తెరవబడలేదు, వాళ్ళకి ఆ మర్మము బోధపడలేదు. శిష్యులు అయిన మన జీవితాలలో యేసు ప్రభు వారు ఎదుర్కొన్నటువంటి ఆ సంఘటన మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఆలోచించమని చెప్తుంది. రైట్, ఇప్పుడు నేను మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చూపించానంటే ఆయన బ్రతికిన దినాలలో ఏ రోజు, ఇంకో మాట చెప్పలేదు మీకు. లూకాసు వార్త 22లో, దీని తర్వాత వచ్చిన అధ్యాయం వస్తుంది అన్నమాట. లూక్ 22:24 తమలో ఎవడు గొప్పవాడిని ఎంచబడునో వివాదము వారిలో పడగా. మళ్ళీ ఎలా ఏమన్నాయండి? ఇంటర్నల్ పాలిటిక్స్ లేవన్నారు. ఎవడో ఓల్డ్ పాలిటిక్స్ క్రిస్టియన్ బ్యాచ్ లో ఎంతసేపు ఎవరిది మంచి సీటు, ఎవరు సెక్రటరీ, ఎవరు ట్రెజరర్, ఎవరు ఉమెన్ ప్రెసిడెంట్, ఎవరు యూత్ సెక్రటరీ, ఎన్ని గొడవలో చర్చిల్లో. ఇక్కడ అదే గొడవ. ఏది? ద ఎర్లీ చర్చ్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనతో ఉన్నటువంటి ఈ 12 మందిలో కూడా వివాదము పుట్టెను. తెలుగు భాషలో వివాదానికి నానార్థం చెప్పండి ఎవరైనా? గొడవ. అంతేగాని కొళాయి దగ్గర వివాదము జరిగిను అంటారా? పెద్ద గొడవ అయిపోయిందండి బాబోయ్, కొట్టించుకున్నారండి బాబోయ్, తలలో పగిలిపోయింది బాబోయ్, అంబులెన్స్ 108 వచ్చి పట్టుకెళ్ళిందండి బాబోయ్, పెద్ద గొడవ అయిపోయింది. ఏంటిది? గొప్ప వివాదము పుట్టెను. యేసుప్రభు శిష్యుల్లోనే ఏముంది? గొడవలు అయిపోతుంటే ఒక పక్క యేసుప్రభు అన్నాడు, ఒరే నాయన నేను సమాధానం పంపడానికి వచ్చానని చెప్తున్నాను, మీ అల్లరి ఏంట్రా, మీ గొడవ ఏంట్రా? శిష్యులతోనే పడతాడా? సొంత అన్నదమ్ములతోనే పడతాడా? ఇంటి చుట్టుపక్కలతో పడతాడా? ఆయన దగ్గర మేలులు పొంది దయ్యాలు విడుదలైపోయిన వ్యక్తులతో పడతాడా? లోకంలోకి వెళ్ళి ఏమైనా మాట్లాడదామంటే ఎత్తుక్కోవడానికి వచ్చిన గూఢచారులతో పడతాడా? ఇంక ఎక్కడికి వెళ్తే మనిషికి ఏం కలిగింది చెప్పండి? ఇప్పుడు శాంతి ఉందా? ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మీకు శాంతిని ఇవ్వడానికి వచ్చాను, నా శాంతిని మీకు ఇవ్వడానికి వచ్చాను, లోకం ఇచ్చినట్టుది కాదు. ఈయనలో ఏమనుంది అసలు? ఆలోచించండి, ఆయనలో ఏం శాంతి ఉంది? ఇప్పుడు ఇన్ని సంఘటనలు మీకు ఒకదాని తర్వాత కూడా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నా దగ్గర ఒక పెద్ద పేజ్ ఉంది బైబిల్లోనవే. ఇంత దారుణంగా ఉంటే మీ ఇంట్లో ఎవరికైనా కొంచెం ఒక రాత్రి భార్యాభర్తలు ఏమన్నా తెల్లారిపడి నా బుర్ర వాసిపోద్ది. నిద్ర లేదండి రాత్రి అంతా. మా ఆవిడ టార్చరు, మా అమ్మ టార్చరు, మా నాన్న టార్చరు, మా కోడలు టార్చరు, మా అల్లుడు ఏటో తాగేసి రాత్రి గోల. ఈయనకి పగలల్లా రాత్రల్లా 24/7 ఆల్ ద డేస్ ఒకటే టార్చర్ అండి. ఈయన ఏం మాట్లాడట్లేదు, శాంతి ఇస్తాడట మనకి. నమ్మేవాళ్ళు నవ్వే వాళ్ళకి మధ్యలో, ఆకాశానికి భూమికి మధ్యలో ఉండి మాట్లాడుతున్నాడు ఈరోజు. నేను పడిన బాధ ఏంటో మీకు తెలుసా? నేను ఎందుకొరకు పడ్డానో తెలుసా? నేను పడిన బాధ వెనుక ఉద్దేశం మీకు తెలుసా? మిమ్మల్ని స్వతంత్రులుగా చేయటానికి, మిమ్మల్ని సంపూర్ణులుగా చేయటానికి, మీ జీవితాల పట్ల నా యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ పని చేశానని ఆయన అక్కడ చెప్తున్నాడు. ఇంకా ఆయన పర్సనల్ గా పడిన ఫీలింగ్స్, ఆ మాట చెప్పడానికి కావాల్సిన స్టేట్మెంట్ కొన్ని మాటలు చెప్తాను. ఒకసారి రండి, లూకాసు వార్త 22:44 22:44. ఆయన ఏం పడి ఏముందండి? 22:44 లూకాసు వార్త. ఆయన ఏం పడ్డాడు? ఏగోని వేదన పడి. మీరు ఎప్పుడైనా వేదన పడ్డారండి? మీ ఇంట్లో ఎప్పుడైనా వేదన పడ్డారా? మీకు తెలుసా, నేను హోమియోపతి మందులు స్వైన్ ఫ్లూకి రాకుండా ఉండడానికి ఇన్ఫ్లుయెన్జా అనేటువంటి ఒక మెడిసిన్ తీసుకొచ్చి డాక్టర్ గారి సమక్షంలో మేము ఇక్కడ కలిపి ప్యాక్ చేసి ఊర్లోకి వెళ్ళి అందరికీ పంచిపెట్టాం. మా పల్లెటూరులో చర్చ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ. ఎందుకంటే అక్కడ పందులు ఎక్కువ ఉంటాయి. పందులు ఎక్కువ ఉన్న చోట పంచాను, బయట వాళ్ళకి పంచలా. బయట వాళ్ళు అంటే కొంచెం కాలనీ బయట ఉండే వాళ్ళ దగ్గర ఏం పంచకపోతే ఒక ఆయన వచ్చి నాకెవ్వో అన్నాడు. ఏంటండి అని. నాకెవ్వో, నేను చచ్చిపోతే అంతేనా? నేను జమలో లేనా? నేను లెక్కలో లేనా? నాకు ఆధార్ కార్డు ఉంది, నాకు రేషన్ కార్డు ఉంది, నాకు ఓటర్ కార్డు ఉంది, నన్ను నొగ్గేస్తావు అన్నాడు. ఏంటి మాట్లాడుతున్నాడు ఈయన? నాతో వచ్చి డిమాండ్ ఏంటి? ఎందుకు రా బాబు, ఏంటి నీకేంటి? నేను చచ్చిపోతే ఒగ్గెద్దువనా? నువ్వేకుండా వెళ్ళిపోతావు ఏంట్రా బాబు? నాకేమర్థం. నా పక్కన వాళ్ళందరూ అలా చూస్తున్నా, అన్నయ్య ఏదో చేసాడు వీడికి. సడన్ గా ఇదే కదండి రిఫ్లెక్షన్. అలా నుంచుని ఉండిపోయాం. నుంచుని పోతే అమ్మా నేను నొగ్గను అందుకే వచ్చేసాను, నాకు ఇచ్చే నేను బతకాలి, ఇచ్చే అన్నాడు. ఏంటి వాళ్ళరా బాబు? యేసు ప్రభు చచ్చిపోయాడు, మళ్ళీ బతికించడానికి
అచ్చే అదంతా నా కూసేలా తెల్ల గుళికలు ఇచ్చే. అప్పుడు అర్థమైంది హోమియోపతి మందని. ఆ ముసలోడు వేదన అంతా ఏంటి? చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నన్ను వదిలేస్తావా, నా కార్డులు ఉన్నాయి, నాకు ఇవ్వు. మనిషికి ఫ్రీ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అది చెప్పాను 50 రూపాయలు బట్టర్ ఇస్తానన్నా. 50యా? రేపు వస్తాను అయితే అన్నాడు. ఎందుకు? విలువ చెల్లిస్తే వేదన తగ్గుద్ది. ఫ్రీ 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 దొరకకపోతే ఎంత బాధో. డబ్బులు కట్టి తీసుకువెళ్ళి కొంచెం కష్టపడదు. ఆయన పాపముల కొరకు చనిపోయినప్పుడు నీ దగ్గర పెనాల్టీ తీసుకోలేదు, నీ రూపాయి తీసుకోలేదు, నీ డబ్బు రాసిపడలేదు, నీవిచ్చే దశంభాగాల కొరకు చూడలేదు, నువ్వు కానుకలు ఇస్తావా, అర్పణలు ఇస్తావా, బలులు ఇస్తావా, నూనె పోస్తావా చూడలేదు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాయని చెప్తున్నాడు. వేదన ఆయన భరించాడు, విడుదల నీకిచ్చాడు. ఏమిటా వేదన? మరణ వేదన. చెవుల్లో వినపడుతుంది, మనుషులు కనపడుతున్నారు, మనుషులు చేసే క్రియలు కనపడుతున్నాయి. ప్రతి క్షణము ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అంత ద్వేషం వస్తుంది, ఎంత సహాయపడుతున్నాడో అంత తిరస్కారం వస్తుంది, ఎంత మనుషులతో కనికర పడుతున్నాడో ఆ మనుషులు తిరిగి తిరస్కారం అంతా కాండ్రించి ఉమ్మేస్తున్నారు. బతికిన దినాలలో సంతోషం లేదు, మరణానికి వెళ్తున్నప్పుడు ఆనందం లేదు. ఆ సమయంలో ఎంత దుఃఖంతో ఉన్నాడో చూడండి. ఇంకో మాట చెప్తాను, ఆయన వేదనే కాదు, ఆయన ఇంకొక మాట ఉంది అమ్మ 22:44 తర్వాత మార్క్స్ వార్త 14 చూడండి. మార్క్స్ వార్త 14:37. గోస్పెల్ ఆఫ్ మార్క్ 11. మార్క్స్ వార్త 11వ అధ్యాయము, క్షమించండి 14వ అధ్యాయము 37. మరలా ఆయన వచ్చి వాళ్ళు మంచి గురకలు పెట్టి నిద్రపోతుంటే చూసి, సీమోను, ఒరే బాబా, నేను వెళ్ళిపోబోతుంది ఎక్కడికో తెలుసా? నేను నీతో ఉంటాను నువ్వు అనుకుంటున్నావు, రేపు పొద్దున్న రొట్టె 5 అవుతుంది అనుకుంటున్నావు. అయ్యేమావో నేను వెళ్ళిపోతున్నాను, నువ్వేమి నిద్రపోతున్నావు రా బాబు, ఏంట్రా నీ నిద్ర? ఎంత ఆ పదం ఎలా ఉందో తెలుసా? సీమోను. కొన్నిసార్లు మనం పిల్లలకి పరీక్షలు, వాళ్ళు లేకపోతే తల్లులకు చూడాలి నొప్పి, ఇప్పుడేమని కొట్టి కొట్టరులేండి. నాన్న లేరా బాబు, ఆఖరి పరీక్షరా, ఒక్క 5 నిమిషాల ముందు లేనా, కొంచెం చదువుకోనా నాన్న బాబు. ఎంత ఏమండి అమ్మని హాస్పిటల్లో దింపాలి, లేవండి, ఏమండి ఏమండి టైం అయిపోతుంది. మన నిద్రలో మనం ఉంటే నిద్ర సుఖాన్ని ఎరగదు. ఈ సుఖంలో ఉండేటప్పుడు మనం ఎవడని లేపితే ఎలా కూడదండి? కోపం ఉంటుందా? చచ్చిపోవడానికి ఆయన రెడీ అయిపోతున్నాడు, ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ లాస్ట్ మినిట్. ఆ టైంలో ఇక్కడికి వచ్చి చూస్తే మన వాళ్ళు ఎలాగున్నారండి? నాకు డాక్టర్ గారు చెప్తున్నారు కదా, రై అలా ఆవిడ ఏం చేస్తుంటాడు, పేషెంట్ మేల్ అయితే ఫీమేల్ని తిడతా ఉంటాడు. అదే ఇక్కడ రివర్స్ ఊహించుకోండి, ఇక్కడ ఫీమేల్ అయ్యి అక్కడ మేల్ అయితే రై కాల్ తీయనుకో, బాగోదు కదా. ఆ టర్మ్స్ ఏమన్నా నచ్చవు. ఒకసారి ఊహించండి, యేసుక్రీస్తు వారు మరణ వేదన పడడానికి సరిపోతున్న సమయంలో శిష్యులు అక్కడికి వచ్చి చూసినప్పుడు మనం కూడా ఏమనుకుంటామంటే, మా దగ్గర మా కజిన్ ఉన్నాడు, అంటాడు కొంచెం జ్వరం వచ్చింది అనుకో పక్కన అందరూ ఉండాలి, మళ్ళీ ఎవరు లేకపోయినా బాధ, లేవా రాలేదా అని తొక్కపడిపోతుంటాడు ఆయన. మళ్ళీ పక్కనకి వెళ్ళి కూర్చుని అనుకో, వచ్చారా అమ్మయ్య నువ్వు ఉన్నావా, అమ్మయ్య ఉన్నావు కదా, పర్లేదు, అమ్మయ్య నాకు ఏటి అవదు అయితే పర్లేదు, రంగమామ ఇక్కడే ఉండి అక్కడికి వెళ్ళకు, నువ్వు వందులు చూడే, నేను ఇదేనా పర్లేదే, నువ్వు ఉంటే నాకు చాలు. ఏంటి వీళ్ళందరూ ఉంటే? పాపం ఆయన శరీరం కలిగినవాడండి, ఈజ్ జస్ట్ విత్ ఫ్లష్ అండ్ బ్లడ్, రక్తమాంసాలు కలిగిన శరీరం. శిష్యులు ఏం చేస్తున్నారు, అక్కడికి వచ్చి మంచి సౌండ్ స్లీప్. సీమోను, నా పరిస్థితి అయినా చూడరా, నీ నిద్ర ఏంట్రా బాబు, మెలుకుకోండ్రా. ఓకే, నువ్వు నిద్రపోయావు, నువ్వు అలిసిపోయావు నాకు తెలుసు, కానీ ఒక సిచ్యువేషన్ ఉంది, నువ్వు ఫేస్ చేస్తావు. నెక్స్ట్ నీదే, మీ బ్యాచే ఒకటి తర్వాత ఒకటి రెడీ అవుతారు. నిద్రపోకండ్రా, మెలుకోకుండా ప్రార్థన చేయండి రా. నేను ప్రార్థన చేయడానికి వెళ్ళొచ్చు, నాకు నిద్ర వస్తుంది, కానీ డెత్ రెడీగా ఉంది. మామూలు డెత్, ఒక క్షణంలో పాయిజన్ వేసుకుని తగ్గిపోవడం, ఊరేసుకుని తెచ్చిపోవడం కుదరదు. 6 గంటలు పడాలి. నిమిషం ఒళ్ళులో ముక్క రాలి పడుతూ ఉంటుంది, చుక్క కారిపోతా ఉంటుంది, ఊపిరి తీసుకోవడానికి అవ్వదు. నాకు కనపడుతుంది అదంతా. రే మెలుకోకుండా ప్రార్థన చేయండి రా బాబా, ప్రార్థన చేయండి రా. అస్సలు అప్పుడు ఎలా ఉంటుందండి మీకు ఎలా ఉంటుంది చెప్పండి?
తల్లులకి కొంచెం సీరియస్గా బీపీ అనేది ఏదో ఉంటుందంట. బీపీ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు అంటే చావండి, మీ ఇష్టం వచ్చినట్టు చావండి, వెళ్తే ఎలా లేకపోతే మానండి, నేను వాడను, నేను లేగను, నేను తినను, నేను చెయ్యను, ఫినిష్. అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ నిద్ర ఉండదు. ఒక్కసారి ఈవిడ ఎదురు తిరిగితే శిష్యులు ఎదురు తిరిగినట్లుగా యేసుప్రభు చూస్తున్నాడు. అరే పక్క నుండి కొంచెం కంఫర్ట్ ఆఫ్ ప్రేయర్, కొద్ది సమయం ప్రార్థన, అస్సలు ఎవడో పట్టించుకోలేదండి. ఇంకొచ్చుక్కనండి, నిద్రపోతాం మాట అలా ఉంచండి. మార్క్స్ వార్త 14:43. వెంటనే ఆయన చక్కగా మాట్లాడుతున్నాడండి. వెంటనే ఆయన అనే పదం అర్థం చేసుకోండి. చక్కగా ఏం చేస్తున్నాడు ఆయన? మాట్లాడుకుంటాడు. మాట్లాడుతుంటే ఏం జరిగింది? 12 మంది శిష్యుల్లో ఒకడిని ఇస్కరియోతు యోధా వచ్చెను. వారితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకులు ఎదురుండి, శాస్త్రులు ఎదురుండి, పెద్దలు ఎదురుండి వచ్చిరి. ఒక్క నిమిషం, ఆయన వచ్చి ఏం చేశాడు చెప్పండి అన్నాడండి. ఒక ముద్దు పెట్టాడు అంతే. కట్టన్ రైజ్ అయిపోయింది అంతే. ఇది ఒక రకమైన కట్టన్ రైజ్. మంత్రులు ఓపెన్ చేస్తారు కదా సైడ్ నుంచి, ఇది అలాంటిది కాదు అన్నాడు అంతే. దబ్బు 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 సౌండ్ వచ్చింది. కత్తులు గుదియలు పట్టుకొని వచ్చి, సంఖ్యలు పట్టుకొచ్చి ఈయన్ని చెత్తకొట్టు. యూదాకి ఒక ఆలోచన ఉంది, ఏంటంటే నా రాజ్యం, నా రాజ్యం, దేవుని రాజ్యం, మీ మధ్య పరలోక రాజ్యం. ఎంతసేపు ఈయన రాజ్యం రాజ్యం గురించి బోధే కదా చెప్పాడు. అది చూసి అనుకున్నాడు, ఈ మామూలుగా రాజ్యాన్ని తేవట్లేదు, ఎవరు యేసుప్రభు వారు తేవట్లేదు, ఈయన ఫుల్గా పట్టించాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎవరు వస్తారు? ఆయన రాజ్యానికి విశ్వరూపం చూపిస్తాడు కదా. ఏది నోరు తెరిస్తే కనపడింది అంటున్నారు కదా, అలాగనమాట. విశ్వరూపం చూపిస్తాడు. ఇప్పుడు దొరికిపోతే అప్పుడు నా ప్లేస్ నాకు వచ్చేస్తుంది, ఎందుకంటే దొరికించింది నేనే కదా అనుకున్నాడు భయ్య. మొత్తానికి ఆయన రాజ్యానికి అవమానానికి వచ్చి ముద్దు పెట్టిన వెంటనే ఆ అవమాన భారాన్ని ఒక్కసారి చూసి నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయి కానీ అన్నాడంతే. సొంత మనుషులు నిన్ను అప్పగిస్తే, సొంత మనుషులు నీ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే, సొంత మనుషులు నీ చేత తప్పుడు సంతకాలు పెట్టి కేసులు వేస్తే, సొంత మనుషులు నీవు ప్రేమించి నీవు వాళ్ళ కొరకు జీవితకాలం కష్టపడిన మనుషులు నీ గురించి ఒక సిగ్గుమాలిన పనిని బయటకు తీసుకొస్తే ఎలా ఫీల్ అవుతావు? అది అతని హృదయం. నేను ముందు చెప్పినవన్నీ ప్రజలతో, ఇప్పుడు ఇవన్నీ సెల్ఫ్, లోపల ఉన్నటువంటి వేదన. అతనుకున్న ఒకే ఒక పరిస్థితి. అంతకుమించి అక్కడ ఏం చేశాడు తెలుసా? ఆయన్ని బంధించును అన్నది. ఆయన కట్టించుకోవాల్సిన పని ఎప్పుడైనా చేశాడు ఏంటండి? కట్టేసి తీసుకెళ్లి లాక్కెళ్ళాలి, ఈడ్చుకెళ్ళి అలాంటి పనులు ఎప్పుడు జరిగాయా? బట్ ఎవ్రీథింగ్ వాస్ హ్యాపెన్ లైక్ దట్ వితౌట్ హిజ్ నాలెడ్జ్ అండ్ పర్మిషన్. ఏదైతే స్క్రిప్చర్ లో రాయబడి ఉందో, ఏదైతే అతని గురించి ఇలా జరగాలని ఉందో అన్నిసార్లు అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి ఇంకొక 2 మాటలు చూపిస్తాను. యోహాను సువార్త 18:22. ఒకవైపు ఈ పరిస్థితి, ఇంకోవైపు పేతురు గారు ఏమంటున్నాడు? నిద్రపోయింది మాట కాక నాకు తెలియదు, నువ్వెవరివి నాకు తెలియదు, యేసుప్రభు నీకు తెలియదా? తెలియదు. నేను ఎప్పుడు చూశాను? ఓ పక్క బొంకు. చూడండి ఏం చేశారు. యోహాను సువార్త 18:22. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిల్చున్న బంట్రోతులు ఏం చేశారండి? ప్రధాన యాజకునికి ఇలాగో ఉత్తరం ఇచ్చుదువా అని చెప్పి యేసుని ఎలా కొట్టారు? అండర్లైన్ చేయండి పదం. నీ చేయి చూడండి ఒకసారి, మీ అరచేయి చూడండి. ముద్దులు పెట్టుకుంటావు కదా లైట్ వేసినప్పుడు, అది చూడండి అరచేయి. దీంతో ఏం చేశారట? దీంతో కొట్టారంట, అరచేత్తో కొట్టారంట. ఏమండి కొన్నిసార్లు ఇలా కొట్టేటప్పుడు అమిరిపోయారు అనుకోండి, చప్పుడు ఎలాగొస్తుంది? కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి, సౌండ్ బాగా వస్తుంది, దెబ్బ బాగా జరుగుతుంది. యేసు దగ్గరగా ఉన్నాడు, వాళ్ళ అరచేతులతో ఏం చేశారు? పట్ 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 లాడించారు. మనం ఎన్నిసార్లు కొట్టామో? ఇది రికార్డెడ్, వీఆర్ అన్ రికార్డెడ్. డైరెక్ట్ ఫేస్. ఓ పక్క దెబ్బలు తినాలి, ఇవన్నీ జరగాలి, మళ్ళీ అక్కడ మాట్లాడాలి, ఎక్కడ ప్రసంగం చేయాలి సిలువ మీద. అతని జీవితంలో ఉన్న ఆఖరు గడియ నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఎందుకో తెలుసా? అక్కడ జరిగిన ప్రతి సంఘటనలో కూడా ఏ మాత్రము ఆనందించడానికి కావాల్సిన పరిస్థితి ఎక్కడ ఉండదు ప్రియులారా. అల్టిమేట్గా నీ జీవితంలో యేసుక్రీస్తు వారు పడి, తండ్రి నేను నా మార్గంలో నేను చేయాల్సినవన్నీ చేసి, చెప్పాల్సినవన్నీ చెప్పి, చూపించాల్సినవన్నీ చూపించి, మాట్లాడాల్సినవన్నీ మాట్లాడి, ఉంచవలసినవన్నీ ఉంచి, నేను నీ మనుషులందరికీ చేసిన త్యాగం యొక్క అల్టిమేట్ థింగ్స్ నేను ఏం చేశానో చెప్తాను చూడని చెప్పి ఆయన మనకి చెప్పిన విషయం ఏంటో తెలుసా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. లెట్ us finish this topic.
మొదటి పేతురు 3:18. అదే పేతురు, ఎవడైతే నువ్వు నాకు తెలియదని మాట్లాడాడో అదే పేతురు క్లియర్ గా మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము, 1 Peter chapter 3 verse 18, 18వ వచనం. 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడినో పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడినో. ఎందుకు శ్రమపడ్డాడట? అనేకుల నీతిమంతులైన మనల్ని ఎవరి దగ్గర తీసుకురావడానికి? దేవుని దగ్గరకు తీసుకురావడానికి. ఇక్కడ చూడండి 18వ వచనం, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. మనలను దేవుని దగ్గరకు తీసుకురావడానికి, నిన్ను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి ఆయన చేసిన పని సమాప్తము చేస్తున్నాను. అయ్యా నేను మార్గం ఇచ్చేశాను, ఉపదేశం ఇచ్చాను, ఆత్మనిచ్చాను, నీ వారిని వారి కొరకు ప్రార్థన చేశాను, ఇక్కడ అప్పగించుకున్నాను, తిరిగి నీ దగ్గరకు వాళ్ళని తీసుకొస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. తండ్రి నేను వచ్చిన పని కంప్లీట్ అయ్యింది, ఇదిగో నేను ఫినిష్ చేశాను, నా ఆత్మను నీ దగ్గరికి తీసుకో, నేను నీ దగ్గరికి వస్తున్నాను, మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నేను నీ దగ్గరే ఉంటానని చెప్పి తండ్రికి అప్పగించుకుంటున్నాడు. మనలను దేవుని దగ్గరకు తీసుకురావడానికి అని బైబిల్ చెప్తుంది. రెండో విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 5, 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. హెబ్రీ 5:1-2. ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమించబడెను. తాను కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలా త్రోవ తప్పిన వారి ఎడలా తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా మన కొరకు ఉండడానికి యేసుక్రీస్తు వారు సిలువలో అర్పించబడ్డాడు. ఆయన వధించబడిన గొర్రె పిల్ల అని దేవుడు ముందుగానే చెప్పాడు కాబట్టి ఆయన ప్రధాన యాజకుడిగా మన దగ్గరకు వచ్చి మొదట తన పాపాల కొరకు తను అర్పించుకోవాల్సిన పరిస్థితి, ప్రజల పాపాల కొరకు అర్పించాల్సిన పరిస్థితి. జీసస్ హిమ్సెల్ఫ్ అనేకుల యొక్క పాపాలు అక్కడ చెప్తున్నాడు కదా, తాను కూడా బలహీనతలచే ఆవరించబడిన అతడు ఏమీ తెలియని వారైన ఎడల, ఏమీ మనకి తెలియదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏమీ తెలియదు, ముస్లిమ్స్కి ఏమీ తెలియదు, హిందూస్కి ఏమీ తెలియదు, బుద్ధులకి ఏమీ తెలియదు, ఇక ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు గురించి ఏమీ తెలియకపోయినా వాడు పాపము కలిగి ఉన్నవాడే. వాళ్ళందరి నిమిత్తము దేవుని దగ్గరకు తీసుకుని రావడానికి ఒక ప్రధాన యాజకుడు మనకు కావాలి కాబట్టి ఆ యాజకత్వము జరిగించడానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చి మన కొరకు మరణించాడు. మూడో విషయం, మొదటి పేతురు 2వ అధ్యాయం, 1 Peter 2. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, verse 20. తప్పిదముకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహిస్తే మీకేం గనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహిస్తే దేవునికి హేతుమగును. ఇందుకు మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎందుకొరకు యేసు ప్రభు చనిపోవాల్సి వచ్చింది చెప్పండి? ఇప్పుడు తన అడుగు జాడల్లో మీరు నడవాలి అని ఆయన మాదిరి ఉంచాడు. నిన్ను కూడా తన అడుగు జాడల్లో, అంటే ఆయనను ఎలాగైతే చెత్త కొడతారో కొన్నిసార్లు మనల్ని ఎలాగే కొడతారు. నిన్నటికి నిన్న రాత్రి నైజీరియాలో 168 మందిని చంపేశారు. ఎందుకు చంపారో తెలుసా? వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్. నిన్న రాత్రి న్యూస్ వింటున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ఆ రైఫిల్ పట్టుకుని స్ట్రైట్ గా లోపలికి వచ్చి నువ్వు క్రిస్టియన్ వా అని అడిగాడట. ఆర్ యు ఏ క్రిస్టియన్? క్రిస్టియన్ అని అడగడం, క్రిస్టియన్ అనగానే దడ్డ చంపేసుకుని వెళ్ళిపోవడం. క్రైస్తవుడు అన్న పేరు వినగానే చంపి పడేస్తున్నారు అంతే. ఇప్పుడు ఎక్కడ చూసిన ఐఎస్ఐ తీవ్రవాదులు కానివ్వండి, మరి అనేకమైన పద్ధతుల్లో. ఎందుకు ఈ రకమైన ఘోరమైన వ్యవస్థ ఏర్పడింది? మాదిరి ఉంచిపోయేను. మనము అరవడానికి లేము, తిరుగుబాటు చేయడానికి లేము, కొవ్వొత్తులు ప్రదర్శించడానికి లేము, ప్లే కార్డులు పట్టుకుని తిరగడానికి లేము, ధర్నాలు చేయడానికి లేము, చనిపోవడానికి రెడీ అయ్యారు. ఎందుకు? మన ప్రధాన యాజకుడు మనకు మాదిరి ఉంచాడు, మనకు దారి ఇచ్చాడు. ఆ పద్ధతిలో మనం సిలువ వేయబడిన వారిగా ఉండడానికే సిద్ధపరచబడ్డాడు, అంతేగాని తిరుగుబాటు దాని కొరకు కాదు. 3 విషయాలు. నంబర్ 1, మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఆయన మార్గం చూపించి సమాప్తం చేశాడు. నంబర్ 2, మనకు ప్రధాన యాజకుడిగా ఉండి విజ్ఞాపన చేయడానికి, తండ్రి దగ్గర ఉండడానికి మన కొరకు ఆయన వచ్చి త్యాగాన్ని చేసి చూపించాడు. నంబర్ 3, మన జీవితాలలో మన కొరకు బాధపడి మనకు మాదిరి ఉంచడానికి ఆయన ఈ త్యాగాన్ని చేసి చూపించాడు. ఈ 3 విషయాలు నీకు తెలిస్తే నువ్వు 3 పనులు చేయాలి. నంబర్ 1, మొదటి ఏంటో చెప్పండి మళ్ళీ. నువ్వు అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి నువ్వు వచ్చావు. నంబర్ 2, ప్రధాన యాజకుడు నీ కొరకు సహానుభవం కలిగి ఏ పాపము తెలియకుండా ఆయన చేశాడు కాబట్టి నువ్వు చేయడానికి రెడీ అవుతున్నావు.
నంబర్ 3, నీ జీవితంలో నీవు పడే శ్రమలను బట్టి ఇతరులకు మాదిరి ఉంచడానికి నువ్వు పిలువబడ్డావు. ఏ రోజు నీ ఆఖరి రోజు చెప్పు, ఆ రోజు నీవు ఈ మాట చెప్పు, తండ్రి నువ్వు నాకు అప్పగించబడిన పని నేను కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశాను, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నా ఆత్మను నువ్వు తీసుకో అని చెప్పి అప్పగించుకుని ప్రభు కొరకు నువ్వు ఆఖరి దినము, ఆఖరి నిమిషం, ఆఖరి గడి గడపడానికి సిద్ధపడాలి. నీ మరణము, నీ డెస్టినేషన్, ఆ క్షణం కొరకు నువ్వు సిద్ధపడగలవా? యేసు ప్రభువారు పని చేసి చెప్తున్నాడు, ఇట్ ఇస్ ఫినిష్డ్, నేను ఫినిష్ చేశాను అని. అసలు ఇంకా చెప్పడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఆయన పడ్డ శ్రమల మధ్య మనకు ఎందుకు ఆయన పద్ధతులు ఇచ్చాడు, ఆ సందర్భాలు ఇప్పుడు మనకు ఎలా నెరవేరుతున్నాయని అనేక విషయాలు యేసు ప్రభువారు చెప్పిన లేఖనాల నుంచి ప్రజెంట్ సిచ్యువేషన్ అప్ టు డేట్ గా రెడీగా ఉంది. ఇన్ఫర్మేషన్ ఎలా చనిపోతారు, మనుషులు ఎంత చనిపోతారు, మొత్తం 24 ఎలా నెరవేరుతుంది, ఎవ్రీ ఇష్యూ వాస్ బిన్ ముందుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన మాట్లాడి చెప్పాడు. ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులైనందుకు మీరు సిగ్గుపడొద్దు, క్రీస్తును ప్రకటించడానికి సిద్ధపడొద్దు, క్రీస్తు కొరకు మరణించడానికి భయపడొద్దు, క్రీస్తు శ్రమలను చూసి వేదన పడొద్దు. ఆయన నీ గురించి అన్ని డెలివరీ చేసేసాడు, విడుదల చేసేసాడు. ఆనందించాలి, సంతోషించాలి. నీ పాపం కొట్టివేయబడింది, నీ బలహీనత క్షమించబడింది, నీ రోగం స్వస్థపరచబడింది, నీ శాపం తొలగించబడింది. నీకు రాబోతున్నా, ఉన్నా లేక కలిగి ఉన్న ప్రతి పరిస్థితికి యేసుక్రీస్తు రక్తంలో సమాధాన నిబంధన జరిగిపోయింది. ఆ సమాధానము నీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆనందించడానికే దిస్ ఇస్ గుడ్ ఫ్రైడే. ఆనందించడానికి, సంతోషించడానికి. ఇక నా జీవితంలో ఆ బాధ లేదు, ఆ శోధన లేదు, ఆ పరిస్థితులు లేవు, ఆ ఇబ్బందులు లేవు, ఆ యాతన లేదు, నేను తిరిగి దేవునిలో ఆనందించగలను. ఒకసారి చెప్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు, నా కొరకు నువ్వు మరణించిన నీ గొప్ప త్యాగాన్ని బట్టి స్తోత్రాలు, నీ కృపకై వందనాలు. నిశ్చయముగా నీవు మా పక్షంగా చేసిన ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ విషయంలో కూడా మేము తక్కువ వారమని నువ్వు అనుకోలేదు. ప్రతి విషయంలో నీవు మమ్మల్ని సంపూర్ణంగా చేయాలని నువ్వు కోరుకున్నావు. కాబట్టి క్రీస్తులో ఉన్న ఆ గొప్ప సంపూర్ణత మేమందరం అనుభవించడానికి సహాయం చేయండి. ఏ విషయాలలో కూడా మేము ఇంకా యేసు క్రీస్తును బట్టి అతిశయపడలేకపోతే మమ్మల్ని క్షమించి తిరిగి నీ నామము కొరకు మేము అతిశయపడినట్లు క్రీస్తులో నిలబెట్టండి. శోధించబడిన పరిస్థితులు చూసినప్పుడు మేము దిగజారిన వారంగా కాక గెలుచుకుని వారంగా నిలబడినట్లు సహాయం చేయండి. నువ్వు చనిపోయావు, తిరిగి లేచావు అన్నది ఎంత సత్యమో, ఈ రోజు నువ్వు మా కొరకు చనిపోయావన్నది అంతే సత్యం. నా కొరకు నన్ను బ్రతికించడానికి చనిపోయావన్నది అంతే సత్యం. నేను నీకు బదులుగా వర్ణించానని నువ్వు మా కొరకు చూపించిన త్యాగం అంతే సత్యం. ఇకపై నీ లేఖనాన్ని బట్టి నడుచుకుంటూ నిన్ను ఇబ్బంది పెట్టక, నీకు శోధకుడుగా తయారవక, ప్రజల మధ్య నా సాక్ష్యాన్ని కలిగి యేసు జీవించిన జీవిత ఆఖరి దినాలను గుర్తిస్తూ మేము కూడా బ్రతుకుతూ క్రీస్తులో బ్రతకను ఉద్దేశించేవారు, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు శ్రమల పాలగుదురు, హింస పాలగుదురు అని లేఖనాన్ని గుర్తిస్తూ ఏమాత్రము సిగ్గుపడనక్కర్లేని పనివారగా ఆనందించినట్లు సహాయం చేసి నడిపించమని నీ ప్రియమైన బిడ్డలందరినీ నీ పరిశుద్ధ హస్తానికి అప్పగిస్తూ వారి విశ్వాస జీవితాలలో కలుగు ప్రతి పరీక్షకు క్రీస్తు ఆత్మ ద్వారా గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని స్థిరపరిచి నడిపించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నీ ముందు తరలి వచ్చే నీ పిల్లలందరికీ, విశ్వాసమందు నిరీక్షణ కలిగి ఉన్నటువంటి నీ బిడ్డలందరికీ, ఆయన నా కొరకు, నాకు బదులు నా స్థానంలో చనిపోయి తిరిగి లేచాడని, నన్ను విడిపించాడని నమ్ముతున్న బిడ్డలందరికీ తోడయుండి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. టీ ఉంది, దయచేసి ప్రతి ఒక్కరు తీసుకుని వెళ్ళాలని మనవి. బ్యాక్ సైడ్ నుంచి రికార్డ్ ఆఫ్ చేయి, బటన్ ఉంది కదా, అది ఆఫ్ చేయి. చివర